నిందలు వేయకూడదు. సో వెయిట్ వెయిట్ చూడండి అది ఇది అని చెప్పి పాపం ఆయన చాలా ఓకే. వెయిట్ చేయండి అనేసి పాపం హుందాగా, ఆయన హుందాగా. హుందాగా పాపం ఆయన పెట్టారు. హ్మ్. ఎవరిని పడితే వాళ్ళకి ఒక అవును, లైఫ్ గుర్తుంది. ఉంటుంది అన్నట్టు అవును. విష్ణుబాబు ట్వీట్ చేశారండి. ఓకే. తర్వాత ఇంకా మనోళ్ళు కంటిన్యూస్ గా మాకు ఫోన్లు చేయటం, మీడియాలో కెమెరాలు తీసుకెళ్ళిపోవడం, ఎప్పుడు సస్పెండ్ చేస్తారు, ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అంటాం. అక్కడ మనకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, విష్ణుబాబు లేకుండానే నాకు నోటీస్ ఇవ్వకుండానే సస్పెండ్ చేశారు. నేను ఇమ్మీడియట్ గా రాగానే నేను ఊరుకోలేదండి. ఓకే. విష్ణుబాబు ఊర్లో లేరు, విష్ణుబాబు రాగానే అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళాను, కలిసాను. బాబు నాకు కోర్టు తీర్పు వచ్చే వరకు టైం ఇవ్వండి. ఓకే. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను తీసుకున్నాను, అది వచ్చింది అనుకోండి, మొత్తానికి క్యాన్సిలే చేసేయండి కార్డు, లేదంటే నా కార్డు నాకు ఇచ్చేయండి ఓకే. అని చెప్పేసి ఆయనకి లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఆయన రాగానే మాట్లాడడం జరిగింది. మీకు నోటీస్ ఎవరు ఇచ్చారు హేమ గారు? ఇక్కడ శివబాలాజీ అని అతనికి Actor. అతని కింద ఉన్న వ్యక్తి వాళ్ళు అనమాట. Okay. వాళ్ళు ఇష్యూ చేశారు. వాళ్ళు ఏంటంటే నాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇష్యూ చేశారు. దానివల్ల నేను విష్ణుతో అన్నాను, మీరు ఇస్తారా, నేను కోర్టుకి వెళ్ళమంటారు. ఓకే. ఎందుకంటే మీరు నోటీస్ ఇవ్వాలి, నేను మీకు సమాధానం చెప్పాలి. రెండూ జరగలేదు. అవును. రెండు జరగకుండా మీరు నాది ఎలా క్యాన్సిల్ చేస్తారు అంటే పాపం విష్ణుబాబు ఇమ్మీడియట్ గా ఇచ్చేశారు. ఓకే. ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మళ్ళీ మీడియాకి అది వెళ్ళకండి, మళ్ళీ అదొక రచ్చ అవుతుంది కదా, ఎందుకు అది ఇది అని అన్నారు. అని ఇలా చూసేసరికి ఓకే. అవును మా వల్ల తప్పు జరిగింది, మాలో ఎవరో కొనికిసిగా గొట్టంగాడు ఒకడు లీక్ చేసేసాడు, అందుకని అది బయటకు వచ్చింది ఓకే. అని అంటే ఆ చెప్పేసి గొట్టంగాడు ఎవరో తేలిందా? ఆహా. ఓకే. అదండి, ఆ గొట్టంగాడే అన్ని చేసింది. ఓకే. ఇప్పుడు అమ్మాయిలను రెచ్చగొట్టి మీడియాకు పంపించి మాట్లాడిచ్చిందంతా ఆ గొట్టంగాడే. ఓకే. నేను అందుకే మీకు ప్రారంభంలో అడిగాను, అంటే మీరు చేస్తే మీరు ఇన్సిడెంట్ జరిగింది, మీడియాలో ఇట్లా వచ్చింది, కానీ ఇండస్ట్రీలో మీరంటే పడన వారు కూడా కొందరు ప్రొవోక్ చేశారని నేను ప్రారంభంలో అన్నాను. అవును అన్నారు సార్. అప్పుడు దానికి ఇది మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ. కొందరు ఉన్నారు కొందరు ఉన్నారు కొంచెం బ్యాడ్ చేయాలి అనేవాళ్ళు. అంటే ఎలక్షన్ అప్పుడు మీకు ఓటేయొద్దని నేను చెప్తాను, నాకు ఓటేయొద్దని మీరు చెప్తారు. ఇట్స్ ఏ కామన్ డెమోక్రసీ అది కదా. సో నాకు ఓటేయొద్దంటావా అని ఒక ఆవిడ లేచింది గొంతెత్తి. ఓకే. సో ఆవిడకి మీకే కాదమ్మా తల్లి, మీ విష్ణు కూడా వేయొద్దన్నాను నేనున్న ప్యానెల్ వేరు, నా వాళ్ళు వేరు, మా వాళ్ళకి వేయండి, వాళ్ళకి వేయొద్దని చెప్పిన తప్పేంటి అని